విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తిరాజేరు గ్రామ సచివాలయం వద్ద తహసీల్దార్ వరప్రసాద్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు శుక్రవారం నిర్వహించారు. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు పెట్టినట్లు తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో 12 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా దత్తిరాజేరు మండలంలో దత్తిరాజేరు గ్రామానికి ఈరోజు మొదటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. మన గ్రామంలో ఉన్న రెవెన్యూ పరమైన సమస్యలు ఏవైనా ఉన్నట్టుగైతే వాటికి సంబంధించి పరిష్కారం అనేది చూపడం జరుగుతుంది. ఈరోజు మన గ్రామ సభలో ఇప్పటివరకు 12 దరఖాస్తులు మనం తీసుకున్నాం. అందులో ఎండోమెంట్స్కి సంబంధించిన ఒక దరఖాస్తు వచ్చింది. ఈ గ్రామంలో ఒక 3 ఎకరాల భూమి దేవస్థానానికి సంబంధించిందని దేవాదాయ శాఖ వారు చెప్పడం జరిగింది. వాటికి ఆల్రెడీ విలేజ్ సర్వేలను పంపించి సరిహద్దులను చూపించి వాళ్ళకి భూమి ఎక్కడుందో చూపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సరిహద్దు వివాదం ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒకటి ఉన్నట్టుగైతే అది కూడా ఈరోజు ఇప్పుడే ఇంకో 2 గ్రామ సర్వేలు వెళ్ళి ఆ దరఖాస్తును కూడా పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేయమని, పట్టాదారు పాస్బుక్ మ్యూటేషన్స్ చేయమని కొన్ని దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. వాటిని కూడా ఈరోజు సాయంత్రానికే మా కార్యాలయంలో ఉన్న మా వద్ద ఉన్న రికార్డు లభ్యతతో వాటన్నింటినీ పరిష్కారం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు తీసుకుంటాం. అలాగే ఈ గ్రామంలో ఇంకేమైనా సెక్షన్ 22లో ఉన్నో కానీ, ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఏ విధమైన భూ సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటినీ సత్వరంగా పరిష్కారం చేయడానికి వీలైన ఏర్పాట్లు మేము చేసుకున్నాం. ప్రభుత్వం వారు చేపట్టిన రెవెన్యూ కార్యక్రమం అన్నది చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రజలందరూ ఎందుకంటే తప్పుడు భూములు చాలా వరకు తప్పుడుగా వీళ్ళ భూములు వాళ్ళకి, వాళ్ళ భూములకి లేక పల్లెటూరు విపరీతమైన తగులయ్యాయి. దానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. స్పందన కూడా బాగానే ఉంది. ఇప్పుడు చాలామంది ఇచ్చారు. మన తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా సంతోషంగా పనిచేస్తున్నారు. ఇది మంచి